ప్రస్తుతం శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. మీరు ఏం చేశారు? ఒక చంటి పాప బాధపడుతున్నాం, ఆ చంటి పాపని చిరుతుపులు పట్టుకుపోతే మీరేమో పటిష్టమైనటువంటి భద్రత భక్తుల కోసం కల్పించాల్సింది పోయి చేతికేమో కర్రలు ఇచ్చారు. ఆ కర్రల్లో కూడా కుంభకోణం, ఒక్కొక్క విధుల కర్రని మీరు నచ్చినట్టుగా అమ్ముకున్నారు. దిగజారుడుతనం మీ వైసీపీ ప్రభుత్వంలో మీరు పనిచేస్తున్న మీకు అన్నీ వదిలేశారు. మీరు చివరికి దిగజారిపోయి సాధువులు కూడా, కాషాయ బట్టలు కూడా మీరు విడిచిపెట్టకుండా దాడులు చేస్తున్నారు. మీ సోషల్ మీడియాలో దాడులు చేస్తున్నారు. ఎంత బాధాకరం అండి. కాబట్టి ఇటువంటి మీరు టీటీడీ చైర్మన్గా ఉండేటప్పుడు భక్తులకి భద్రత కానీ ఏం చేశారు? మీరు అసలు ఏ కార్యక్రమం చేశారు? చంటి పిల్లలకి పాలు కూడా ఇవ్వలేకపోయారు మీరు ఆ క్యూ లైన్లో. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరు వెంకటేశ్వర స్వామికి కానీ, వెంకటేశ్వర స్వామి భక్తులకి కానీ మీరు చేసింది ఏమీ లేక దేవుడికి దూరం చేశారు హిందువులందరినీ కూడా. మరి తిరుమలకి వెళ్ళకూడదు, వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళకూడదు, మంచినీరు ఇవ్వరు, చంటి పిల్లలకు పాలు ఇవ్వరు, కనీసం ఒక పులిహారి దద్దోజనం కూడా గంటల తరబడి ఉన్నా కూడా వీరు పట్టించుకోరు. తాగడానికి మంచినీళ్ళు కూడా దొరకడం లేదు, కనీస సౌకర్యాలు లేవు. ఆ క్యూ కాంప్లెక్స్లో పశువుల మందలు ఉంచేటట్టుగా గొర్రెల మందలు పెట్టి తాళాలు వేసేటట్టుగా తాళాలు వేసేస్తున్నారు. ఎప్పుడు విడిచిపెడతారో దానికి ఒక టైము, ఒక పద్ధతి పాడు లేదని హిందూ సమాజం మొత్తం చివరికి దేవాది దేవుడు పరమ పవిత్రమైన ప్రసాదాన్ని కూడా మీరు వదలలే. ఆ దివ్యమైన ప్రసాదాన్ని కల్తీ చేసి మేము కల్తీ మనుషులమే, మేము కల్తీ పార్టీ మాది, మా కల్తీ విధానాలు మావి అని దేవాది దేవుడు లడ్డూ ప్రసాదాన్ని కూడా దేశ చరిత్రలో, తిరుమల చరిత్రలో ఏ ప్రభుత్వాలు కూడా ఎవరి హయాంలో కూడా లేనటువంటి దుర్మార్గమైనటువంటి నీచమైన దుస్థితికి దిగజారిపోయారు కరుణాకర్ రెడ్డి గారు. మీ హయాంలోనే కదా, సుబ్బారెడ్డి గారు మీ హయాంలోనే కదా తిరుమల కల్తీ లడ్డూ, పరమ పవిత్రమైన లడ్డూని కల్తీ చేసి పాడు చేసేశారు. ప్రపంచవ్యాప్తంగా హిందువుల మీద ఉండే నమ్మకాన్ని నాశనం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతని భంగం కలిగించారు. దేవాది దేవుడికి అపచారం మీద అపచారాలు చేశారు. మీరు కాదంటారా? రండి బహిరంగ చర్చకు. మేము ఎక్కడైనా మీరు ఎక్కడికి పిలిచినా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే మీరు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ, మీ పార్టీలో ఎవరైనా వేస్తే మేము రెడీగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్తు, హిందూ సంఘాలు మీరు ఎక్కడికి పిలిస్తే మేము అక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో హిందూ ధర్మాన్ని ఎంత మంట కలిపారో మేము చెప్పడానికి, మా తిరుమల తిరుపతి దేవస్థానం మొదలు అన్ని ఆలయాల్లో ఎంత భ్రష్టు పట్టించారో మేము నిరూపించడానికి పక్కా ఆధారాలతో మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా? రండి. మేము గతంలో కూడా మీకు సవాల్ విసిరాం. టీటీడీలో మీరు చేసినటువంటి అన్యాయాలు, అపచారాలు, అక్రమాలు ఇవన్నీ కూడా మీరు చేసేటటువంటి పరకామణి ఎంత భ్రష్టు పట్టించారు మీరు. పరమ పవిత్రమైన స్వామివారికి భక్తులు ఇచ్చిన ముడుపులు, కానుకలు లెక్కించేటటువంటి పరకామణిని కూడా మీరు విడిచిపెట్టలేదు. కరుణాకర్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా ఆ సివిఎస్ఓ సతీష్ కుమార్ పాపం ఎలాంటి మరణం పొందారో అతిగతిలాగా వారి కుటుంబం మీ దుర్మార్గపు పాలన వలన, మీ దుర్మార్గపు అవినీతి వలన వారి కుటుంబం నాశనం అయిపోయిందండి. పాపం సతీష్ కుమార్ వాళ్ళ కుటుంబం బజారున పడిపోయింది. ఇలాంటి కుటుంబాలు ఎన్నో మీరు నాశనం చేశారు. దేవాలయాలు మీరు చెప్పినటువంటి మాటలు వినకపోతే. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఆధారాలతో సహా బయటపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారి పిఏ ₹1,00,00,000 చూడండి ఎంతటి దారుణం అండి.